తను మంచి చదువుకుంది, చట్టాలు తెలుసు, మంచి ఎడ్యుకేటెడ్, ఉద్యోగం చేస్తోంది. నిజంగానే తల్లి నుంచో అన్న నుంచి సమస్య వచ్చింటే అయితే మీకైనా చెప్పుకోవాలి, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మీ అమ్మ నాన్న దగ్గర ఉండాలి సమస్య చెప్పుకోవడానికి. బికాజ్ మీకు లేకపోయినా వాళ్ళకి అందుబాటులో ఉంటారు కదా, మీరు ఒక ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ కదా. అలా కాకుండా ఎందుకు ఆగిపోయింది, ఏదో పెద్ద సీక్రెటే ఉంటుంది అనేది వాళ్ళ అనుమానం వ్యక్తం. ఇప్పుడు తల్లి అన్న ఫస్ట్ నుంచి ఆమె మంచి, మా అమ్మ మంచిది, మా తమ్ముడు మంచోడు, మా అన్న మంచోడు, మమ్మీ మంచిదని అందరికీ చెప్పిన ఆమె సడన్గా వచ్చేసి మా అమ్మ మంచిది కాదు, మా అన్న మంచిది కాదు, నాకు టార్చర్ దాకా వచ్చిన తర్వాత అడగాలి కదా. అంటే వీళ్ళని నమ్మింది కదా, పూర్తిగా నమ్మింది. పూర్తిగా అంటే అసలు ఇంకోటి ఉందండి ఇక్కడ ఒక ప్రశ్న ఏముందంటే, ఫస్ట్ నుంచి మా అత్తయ్య ఒక టార్గెట్ ఉంటుంది. టార్గెట్ అంటే ఫస్ట్ మా అమ్మ నాన్నతోటి దూరం చేసేసింది మా ఫ్యామిలీని, నన్ను, నా వైఫ్ను. ఏదో చిన్న చిన్న ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి కదా, ఆ గొడవ పెట్టుకొని ఏదో ఫ్యామిలీతో మంచి ఈక్వేషన్స్ లేవు. ఇప్పుడు ఉంది, మా వైఫ్ తోటి ఉంది, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో మా వైఫ్ అప్పుడు ఇంటర్మీడియట్ చేసింది. ఆ చిన్న వయసు 18 years వయసు. అప్పుడు అమ్మాయికి ఏది చెప్తే అదే అనిపిస్తుంది కదా. అమ్మ ఏం చెప్పేది, ఓకే ఏదో ఎలిగేషన్ చేసేసి ఇద్దరి మధ్యన కొంచెం మా మదరు మా వైఫ్కు కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు నేనేమన్నా అంటే, ఒక డిస్టర్బెన్స్ ఉంటే పెద్దగా అవుతుంది ఇది అని అప్పుడు అన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు మా దగ్గర పెట్టుకుంటామన్నారు. నాకేంది కావాలి, సేఫ్ సైడ్ కావాలి. నేను దుబాయ్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరు దగ్గర సేఫ్గా ఉంటే అక్కడనే కావాలి. అప్పటి నుంచి ఆమె వీళ్ళ దగ్గరనే ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ అన్న ఇది ఈ రెండే ప్రపంచం. నాన్న అప్పుడే చనిపోయాడు ఆ కాలంలో, ఒక 6 years ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. నాన్నతోటి పెద్దగా ఏం లేదు, అంటే ఉంటాడు కదా ఆయన, కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది, ఆయన ఎక్కువ పట్టించుకోపోయేది ఎవరిని. అయితే ఈ మమ్మీతోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు నాతోటి, నా ఫ్యామిలీతోటి కొంచెం డిస్టర్బెన్స్ చేసి దూరం పెట్టేసింది. తర్వాత వాళ్ళ ఓన్ కజిన్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళతోటి గిట్ట ఏదో డిస్టర్బ్ చేసి ఆమె ప్లాన్ 100% ప్లాన్ ప్రకారం వాళ్ళని గిట్ట దూరం చేసింది. ఓకే, కజిన్ బ్రదర్స్తో కూడా టాక్స్ లేవు, ఏదో గొడవలు. ఏమున్నా అమ్మ బిడ్డే, అన్నతోటి తక్కువనే ఉంటుంది, కానీ మమ్మీ బిడ్డే ఏదున్నా ఇద్దరు డిస్కషన్. ఆమెలో ఉన్న పెయిన్ అనేది బయట చెప్పుకోవడానికి ఎవరు లేకుండా అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్లో. ఇప్పుడు నాకు చెప్పుకోవాలంటే అమ్మ మీద చెప్పడం ఎలా ఉంటుంది, నేను ఊకోను కదా. బ్రదర్ మీద చెప్తే నేను ఊకోను కదా. అంటే నేను నా గురించి ఆమె అలా అన్న అమ్మ మీద గొప్ప చెప్పి మళ్ళీ వీళ్ళే టార్చర్ పెడుతుందంటే నేను ఊకోను కదా వాళ్ళిద్దరిని. అది తట్టుకోలేక తన వల్లే ఇంత టార్చర్ పెడుతున్న ఆలోచనతోటి కూడా ఉండొచ్చు. దగ్గరున్నోళ్ళు సొంత రక్తం నీకు టార్చర్ పెడుతున్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? చెప్పుకోవడానికి కజిన్ బ్రదర్స్ తోటి మాట్లాడవు, అత్తమామతో మాట్లాడతావు, కానీ అంత ఓపెన్గా మాట్లాడలేవు కదా. నాకు ఇంత ప్రాబ్లం ఉంది, నాకు వాళ్ళతో మాట్లాడానుకో నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ రావద్దని ఆమె మాట్లాడకపోవచ్చు. ఆ తట్టుకోలేక ఎట్లయినా వీళ్ళు నన్ను చంపేస్తారు ఏ టార్చర్కు, మళ్ళీ నా పిల్లలు కూడా చనిపోతారు అనే ఉద్దేశంతో ఆమె చనిపోయిందని నా ఆలోచన. ఇప్పుడు నేను ఎందుకు కొట్లాడుతున్నా అంటే, ప్రతి ఒక్కటి వాళ్ళకి 100% తెలుసనా ఆమె ఎందుకు చనిపోయింది. 70 లక్షల రూపాయలు అడిగారు మిమ్మల్ని. ఈ అడిగిన విషయం చిరంజీవికి మీరు అడిగారా? అంటే మీరు ఒక బావగా ఏంది 70 లక్షలు ఎందుకు ఇవ్వాలి నీకు, నేను సంపాదించిన ఆస్తి ఇట్లా జరిగింది, నేనే ఇంత తీవ్ర బాధలో ఉన్నా, ఒక తీరని దుఃఖం అనుభవిస్తున్నా, నన్ను డబ్బులు అడగలేదు, క్వశ్చన్ చేయలేదా మీరు? వాళ్ళ మదరే చెప్పింది కదన్నా, వాళ్ళ మదరే 70 లక్షలు మా కొడుకు చెప్పాడు, 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తున్నాడు అని వాళ్ళ మదరే చెప్పింది. మదర్ చెప్పిన తర్వాత నేను బాధలు, ఇంటెన్షన్ గుడ్ అయితే, ఇంటెన్షన్ మంచిదే అయితే అడగకపోతుండే నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా అత్తయ్య నా దగ్గరనే 8 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆమె ప్రతి మూమెంట్ ఆమె మూమెంట్ అన్నీ నాకు తెలుసు, మా మూమెంట్ అన్నీ తెలుసు. ఆమె నోటి పట్టుకొని ఫస్ట్ కూర్చొని డైరెక్ట్గా అడుగుతుంది అంటే ఆ లోపల అది లేకపోతే ఎందుకు అడుగుతుంది? అప్పుడు నాకు ఈ షాక్లో ఉన్నా కాబట్టి నాకేం అర్థమవుతలేదు అన్న. ఫస్ట్ అర్థం కాకనే నేను కూర్చున్నాను అసలు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే, దగ్గరున్న వాళ్ళే మోసం చేస్తున్నారు అంటే నాకు తట్టుకోలేకపోయినా రియల్గా. అందుకని నేను ఏం అడగక సరే అని చెప్పా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 27 రోజు, అంటే February 27 మళ్ళీ అడిగిన తర్వాత ఒక 20 రోజులు నాతోటే ఉన్నది ఆమె.
అడిగిన తర్వాత కూడా ఏ రోజు ఆమెని మళ్ళీ నువ్వు ఎందుకు అడిగినావమ్మా అని ఆమె టార్చర్ మాట్లాడాను కానీ ఏమనలేదు. ఓకే, అందరం కూర్చొని తింటున్నాం, అందరం ఉంటున్నాం, అంత అయిపోయింది. ఎందుకంటే నాకు ఆ మైండ్ నుంచి రాలే, వీళ్ళ మైండ్ ఇంతే ఉంది, నేను ఏం చేయాలి నెక్స్ట్, వీళ్ళు ఇయర్ అంటున్నారు, డాక్యుమెంట్ అన్ని ఇయర్ అంటున్నారు, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేను లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలంటే నాకు డాక్యుమెంట్స్ మీరు అడిగింది కూడా దానికి లీగల్ హైర్ మీరు చూసుకోవడానికి తదనంతరం నేనే దీనికి లీగల్ హైర్ అని చెప్పుకోవడానికి మా ఆస్తులు కాబట్టి మేము తీసుకొని నా లీగల్ గా. ఇప్పుడు ఎప్పుడు చిరంజీవితో డిస్కస్ చేయాలి, మీ అమ్మ ఇట్లా అడిగింది నన్ను అని మీ బామ్మర్ అడగలేదా మీరు? నేను అడగలేదు. ఎందుకు అడగలేదు అన్నాను. ఒకరోజు నన్ను పిలిచాడు, ఈరోజు మందుపాటి చేసుకుందాం బావా అని పిలిచాడు. నాకు ఆ రోజు ఇది పున్నము అది గ్రహణం పడుతుంది కదా, ఆ రోజు పౌర్ణమి గ్రహణం పడుతుంది, ఆ రోజు పిలిస్తే నేనేమన్నాను, నాకు ఆ ఇంటెన్షన్ అర్థమైపోయింది, తాపిచ్చి ఏదైనా చేయొచ్చు మనిషిని. అప్పటికి అనుమానం వచ్చింది. ఈమె అడిగినప్పుడే నాకు డౌట్ వస్తుంది, అప్పటిదాకా లేదు. అడిగిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత అతను పిలిచాడు. నేను ఎప్పుడైనా ఈమె అడిగింది బొమ్మర్ది ఇవ్వాలి డబ్బులు అన్నప్పుడే అప్పుడే నేను డౌట్ వచ్చి నేను కొంచెం దూరంగా ఉన్నాను. నేను ప్రతి మూమెంట్ నేను సేఫ్గా ఉండాలనే అనే ఉద్దేశంతో నేను మూవ్ చేసుకుంటున్నాను. ఆ రోజు పిలిస్తే నేను పోలే. ఆ రోజు వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చాడు, ఇద్దరు కూర్చొని తాగారు, చేసిన తర్వాత రాత్రి 11 గంటలకు మా అత్తయ్య వచ్చేసి బిడ్డ లే అన్న. నేను పడుకొని ఉన్నా, నిద్రపోతున్నా. చెప్పమ్మా ఏమైంది అన్న. మీ బొమ్మరిది మీ చెల్లెని కొట్టాడంట, తాగి కొట్టేశాడంట అన్నది. అమ్మ వాని పిచ్చి పట్టిందా, ఆడపిల్లలు కొడతారా అన్న. అమ్మ అంటే చిరంజీవి వాళ్ళ భార్యని కొట్టిండు. నేనన్నా ఆమె చెల్లెని పిలుస్తా కదా, నేను ఆడపిల్లని చెల్లెని ఎందుకు కొట్టాడు, ఆడపిల్లని ఎవరైనా కొడతారా అమ్మ, అది పద్ధతి కాదు కదా అని నేను అన్నా. నాకు పోవాలి మాకు మా కోడలకు రక్తం వెళ్తుందంట తలకాయ కన్నా. సరే, అప్పుడు నైట్ 11 గంటలకు నేను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిపెట్టేసి బైక్లో ఇచ్చిపెట్టిన తర్వాత నేను ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 9-9:30కి మళ్ళీ కాల్ చేసి బిడ్డ ఇక్కడ నాకు ఉండబుద్ధి అయితే లేదు, నేను చెంచల్లకు వస్తాను అన్నది. సరే మామ ఇప్పుడే లేచాను, ఒక హాఫ్ అన్ అవర్లో నేను వచ్చేస్తాను. ఆమెకి ఎప్పుడు ఆమె అడిగినా కానీ నేను ఎప్పుడు కోపంగా ఎప్పుడు లేను, అమ్మలాగానే చూసుకున్నాను, అమ్మనే అనేది నేను వస్తున్నా అమ్మకు హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పాను. సరే వచ్చాను. నేను అప్పుడే అడిగాను, అమ్మ మీ కోడలు కొట్టారని చెప్పావు కదా నైటు, ఒకరోజు ఉండు తల్లి, ఉండి వాళ్ళ సమస్య ఏదో ఉందో వాళ్ళు మాట్లాడి రా అన్న. లేదు నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వచ్చేస్తాను అన్న. ఆమె ఇన్సిడెంట్ ఏముందో మైండ్లోనే తెలియదు. అది తర్వాత తెలుసుకుంది ఏంటంటే 27 రోజు పోయినది కదా, ఆ 27 రోజే 30 లక్షలు మా భార్య కట్టింది కదా, అపార్ట్మెంట్కు భార్య అడ్వాన్స్ ఇచ్చింది. ఆ 30 లక్షలు ఆ రోజు తీసుకొచ్చిండు, అలా మా బొమ్మడిది రిటర్న్ తీసుకొచ్చి ఆ రోజు లెక్క పెట్టుకోవడానికి వెళ్ళింది. నాకు చెప్పింది ఏంటంటే మీ చెల్లెకుని కొట్టాడు. ఇప్పుడు మీ దగ్గర ఫొటోస్ అవేనా? ఇవి 32 lakhs సపరేట్. ఓకే, ఇవి మా భార్య ఒక అపార్ట్మెంట్కు కట్టిన డబ్బులు 27 రోజు తీసుకెళ్ళిపోయాడు. అది ఎట్లా తెలుసు నాకు అప్పుడే తెలియదు, తీసుకొచ్చిండని. ఆ తర్వాత నేను బిల్డర్కి ఫోన్ చేసినప్పుడు బిల్డర్ ఏమని చెప్పాడంటే, అన్న అక్క అగ్రిమెంట్ ఓకే, అక్క మీద అగ్రిమెంట్ ఉంది, డబ్బులు కడతప్పుడు అక్క రాలేదు, మీ బొమ్మర్ది వచ్చి కట్టాడు, ఇప్పుడు అక్క చనిపోయిన తర్వాత మీ బొమ్మర్ది వచ్చి రిటర్న్ ఇవ్వమన్నాడు. నేనేమనుకున్నా మీరేమైనా చెప్పారేమో, మీరు రాలేకపోయారేమో చెప్పారేమో అని నేను ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత అది చింపేసిండు అన్న అగ్రిమెంట్ అని చెప్పాడు. నేనేందుకు సూటిగా అడిగేది ఏంటంటే, ఓకే నువ్వు 30 lakhs నీయే అనుకోండి, నువ్వే మొత్తం, అప్పుడు నువ్వేం చేయాలి, నీదైతే ఇంకొక 15 lakhs పెడితే నీకు అపార్ట్మెంట్ వచ్చేస్తుంది కదా, నువ్వు చింపేసడం ఎందుకు? అదే 30 lakhs తీసుకుపోయి అది నా మీదనే కొంచెంమంది తాపిచ్చేసి కొంతమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. నా డబ్బులు నా మీదనే యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ 30 లక్షలతోనే మీ మీద రిటర్న్ చేస్తున్నాడు. నేను దాని గురించి నేనేమంటున్నానా, నాకు డబ్బు ఇది అని నేను అంటలేను. నేను ఫస్ట్ నుంచి నువ్వు ఎంత డబ్బన్నా తిను, కానీ నాకు తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటంటే, నాకు నా పిల్లలు నా భార్య ఎందుకు చనిపోయింది ఫస్ట్ నాకు కావాలి. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతాను. అనుమానం మీద క్లియర్గా చెప్పండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అనుమానాన్ని మీకున్న అనుమానం డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. పోలీసుల దగ్గర మీకున్న అనుమానం ఏంటని అడుగుతారు.
సో మీకున్న అనుమానం ఏంటి క్లియర్గా చెప్పండి. నాకున్న అనుమానం అన్న వీళ్ళు ముగ్గురు మీదనే అనుమానం ఉంది. ఎవరు? చిరంజీవి భార్య అండ్ మీ అత్త. మా అత్త. వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. ఓకే. తెలియదని నా దగ్గర చెప్తలేరు, నాకు చెప్పకుండా అది కప్పిపుస్తున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం 99% మా అత్తయ్యకి 100% తెలుసు. అంటే ఇలా చనిపోయిందనే విషయం తెలుసా లేకుంటే వాళ్ళే కారణమైర్రా? ఎలా చనిపోయిందనే విషయం తెలుసు, వాళ్ళే ప్రేరేపించింది కూడా తెలుసు వాళ్ళకే. అంటే నాకు చెప్పంది తెలియదు కదా నాకు. ప్రేరేపించిరా వాళ్ళు ఎవరైనా ప్రేరేపిస్తే చనిపోయిందా? ఆస్తి కోసమే ఇదంతా చేసిరు అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇవన్నీ డబ్బులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. రిటర్న్ ఇవ్వాలంటే నా భార్య పిల్లలు ఉంటే నేను అడుగుతాను కదా. ఇప్పుడు వాళ్ళు లేరు అనుకో, నన్ను ఒక్కరిని తీసేసారు అనుకో, ఎవరికి ఇస్తారన్నా? ఎవరికి ఏరు కదా. ఇప్పుడు అన్ని డబ్బులు అడిగేవారు ఉండరు కదా. ఇన్ని డబ్బులు సంపాదించాలంటే కొన్ని ఏళ్ళు కావాలి. ఒక్క మనిషిని తీసేస్తే కథం అయిపోతుంది కదా. థ్రెడ్డింగ్, అందుకే థ్రెడ్డింగ్ ఉందని నేను పోలీసులు కంప్లైంట్ చేసింది అందుకోసం. ఇప్పుడు ఒక మాట చిరంజీవి కూడా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసిండు. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ అది ప్లే చేయండి. అంటే మీరు మొదటి నుంచి మీ విషయాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేసుకున్నారు, మోసగించారని చెప్పి చిరంజీవి అంటున్నాడు. పీసీఆర్ చిరంజీవి బయట ప్లే చేయండి. బయట ప్లే చేయండి. రైట్. ఆయన అంటుంది ఏంటంటే మోసగించిండు, మాకు ఆస్తులున్నాయని చెప్పిండు, వయసు పెద్దోడు, మమ్మల్ని మోసగించి మా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ నుంచి అని అంటున్నారు. 7 సంవత్సరాల పాటుగా. ఓకే, దాని గురించి కూడా నేను పిల్లలు లేరు అని. నేను దాని గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు నేను కాకినాడలో వర్క్ చేస్తున్నాను. ఇండియాలో కాకినాడలో వర్క్ చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ మేనమామనే మా ఇంటి దగ్గర ఉంటాడు, భీమ్నార్లో ఉంటాడు. వాళ్ళ మేనమామనే సంబంధం తీసుకొచ్చాడు. ఈ సంబంధం వాళ్ళు ఓకే చూసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్నీ చూసుకున్నారు. ఓకే, గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ గుడ్ అని అనుకున్నారు. అనుకొని తర్వాత నన్ను పెళ్లి చూపులకు పిలిచారు. కాకినాడ నుంచి నేను సామర్కోట్లో జాబ్ చేసేది. అప్పుడు నాకు పెళ్లి చూపులని పిలిచారు. నేను పెళ్లి చూపులకు వచ్చాను, ఆ అమ్మాయిని చూశాను, నచ్చాను. తర్వాత చూసుకున్న తర్వాత నేను అమ్మాయిని ఒక బిల్డింగ్ మీద తీసుకెళ్ళాను, స్లాబ్ మీదకి. మేమిద్దరమే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయిని అడిగాను డైరెక్ట్, నేను నీకు నచ్చానా అడిగాను. నచ్చానా అని అడిగినప్పుడు అమ్మాయి నువ్వు నచ్చావన్నాడు అని చెప్పింది. తర్వాత నేను అడిగాను, నీకేం కావాలి, నా సైడ్ నుంచి నీకేం కావాలి అంటే ఆమె అప్పటి వరకు ఇంటర్మీడియట్ చేసింది.